అలాగే ఫ్రెండ్స్ కోవేటి ఇంట్లో వంటలు చూద్దాం రండి. మాకేమో మటన్ పాయ, కోవేటి వాళ్ళకి చేపల మచ్చిపూస్, ఇంక ఇవేమో గారకాళ్ళు. వీటిని కాల్చి బయటనే కొట్టించుకోవచ్చు సార్. ఈ విధంగా వీటిని బాగా శుభ్రంగా కడిగి సాల్ట్ పసుపు వేసి బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేద్దాము. వెల్లుల్లి, ఉల్లిపాయలు, కొబ్బరి పొడి, చెక్క, లవంగం, మిరపొడి, ధనియాలు ఇవన్నీ మిక్సీకి అయితే వేసుకోవాలి. ఫస్ట్ ఆయిల్, తిరగబాత గింజలు, ఆనియన్ వేసుకోవాలి. అవి కొంచెం కలర్ మారినాక టమాటా, కరివేపాకు వేసుకోవాలి. ఈలోగా గ్యాస్ అయితే అయిపోయింది. చాలా మంది కామెంట్లు అయితే అడిగారు గ్యాస్ ఎన్ని రోజులు వచ్చేది కోవేటి వాళ్ళకని. ఒక గ్యాస్ వారం కంటే ఎక్కువ రాదు వీళ్ళకి. అలాగే వీళ్ళకి గ్యాస్ కూడా చాలా తక్కువ. ఒక గ్యాస్ 60 రూపాయలు పడుతుంది. ఈలోగా గ్యాస్ అయితే తగిలిచ్చేసింది కదా. ఇప్పుడైతే మసాలా అన్ని వేసుకున్న తర్వాత అయితే మసాలా పచ్చి వాసన పోయి బాగా వేగిన తర్వాత అయితే మనం ఉడికించుకున్న పాయ అయితే అందులో వేసుకోవాలి. దీన్ని గారకాళ్ళు అంటారు మా సైడ్ అయితే. బాగా వాటర్ పోసి ఉడికించుకోవాలి. ఈలోగా మా ఆయన వచ్చాడు సాల్ట్ చూడడానికి. చాలా బాగుందంట. మా ఆయనకు చాలా ఇష్టం ఈ కర్రీ. అలాగే వైట్ రైస్, ఇదేమో చేపలు మచ్చిపూసి కోవేటి వాళ్ళకి. అలాగే మా గారకాల కర్రీ కూడా రెడీ అయిపోయింది. అంతే అండి. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.